హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేనైతే ఈవినింగ్ టైంలో ఏమేమి పనులు చేశాననేదైతే చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకైతే చూడండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈవినింగ్ 4:00 అయితే ఒక చిన్న పెగ్గుతోనైతే స్టార్ట్ చేశాను. అయ్యయ్యో! పెగ్ అంటే మందనుకున్నారేదండి. ఏదో చిన్న కామెడీ కోసం అలా అన్నాను. నేనైతే టీ తాగాను. ఈవినింగ్ 4:00 అయితే టీ తాగాను. డైలీ మార్నింగ్, ఈవినింగ్ టీ తాగకపోతే నాకైతే ఫుల్ హెడేక్ అవుతది. సో, టీకి అలవాటు పడిన వాళ్ళందరికీ చాలా వరకు అలానే ఉంటుంది. చాలా వరకు లేడీస్ అయితే టీ తాగకుండా ఉండలేరు. ఇంకా నెక్స్ట్ ఏముంటుందండి, గిన్నెలు కడగడమే. ఇంకా సింక్ నిండా మధ్యాహ్నం నుంచి తిన్న గిన్నెలన్నీ అలానే ఉన్నాయి కాబట్టి టీ తాగేసి రిలాక్స్ అయ్యి కాసేపు గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా గిన్నెలున్నాయంటే మనకెంత మెంటల్ టార్చర్ అయితది. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు కడగాలి కాబట్టి నేనైతే గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ ఇన్‌కేస్ మనకు నిద్రొచ్చినా గూడా, పడుకోవాలనిపించినా గూడా మనం పడుకోలేము. ఎందుకంటే పడుకున్నా గూడా కలలో గిన్నెలు తోమాలి, తోమాలి అనేది ఒకటుంటది. అలాగే బట్టల విషయంలో గూడా సేమ్ ఫీలింగ్ ఉంటది. అలాంటి వారెవరన్నా ఉంటే కామెంట్ జేయండి. నాకైతే బట్టలు, గిన్నెలున్నాయంటే ఇంక నిద్ర పోను. ఫస్ట్ అవిటిని క్లీన్ జేశాకే పడుకోను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ జేయడం అయిపోయింది. అలాగే సింక్ దగ్గర గూడా క్లీన్ జేసుకొని ఇంకా రూమ్స్ అయితే ఊడవడం స్టార్ట్ జేశాను. ఇగ రూమ్స్ అయితే ఊడవడం అయితే అయిపోతుంది. మా పాప అయితే ఇంకా సాయంత్రం టైంలోనే పడుకుంది. సో, ఆమె పడుకున్నప్పుడే తొందరగా పని జేసుకోవాలి. లేదంటే ఇంకా అల్లరి జేస్తదని జెప్పేసి నేనైతే పని జేసుకుంటున్నాను. ఇల్లంతా ఊడ్చేసిన తర్వాతయితే నేనైతే బయట మాపేస్తున్నాను. మార్నింగే ఏశాను. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటున్నాను. నేనైతే ఈవినింగ్ టైంలో దీపం అయితే కొన్ని డేస్ అంటే కొన్ని మంత్స్ బ్యాక్ నుంచే పెడుతున్నాను. మార్నింగే పెట్టుకునేదాన్ని. ఎందుకో నాకైతే ఈవినింగ్ టైంలో కూడా పెట్టుకుంటే మనశ్శాంతిగా, పీస్‌ఫుల్‌గా చాలా మంచిగా అనిపిస్తుంది. సో, అందుకోసమనే నేను ఈవినింగ్ గూడా బయట బాల్కనీలో క్లీన్ చేసుకొని, మాపేసుకొని, గడప పూదిచ్చుకొని, అలాగే బయట గూడా ముగ్గేసుకొని ఫ్రైడే రోజు మాత్రం ఇలా చేసుకున్నప్పుడైతే మనసుకెంత హాయిగా అనిపిస్తుందో. పని జేసినామనే ఫీలింగ్ పక్కన పెడితే, పనంతా అయిపోయి దీపం పెట్టినంక ఇంట్లో ఉండే వాతావరణం ఉంటది గదా! ఎంత బావుంటదో. మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. మీరు గూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. బయట బాల్కనీలో ముగ్గేసుకొని, తులసమ్మ కోట దగ్గర గూడా ముగ్గేసుకున్నాను. ముగ్గేయడం అయిపోయిన తర్వాత ఇంకా పాప పడుకుందని జెప్పాను గదా! పాపనైతే లేపుతున్నాను. ఇంక పాప అయితే లేసింది. పాపకైతే ఏదో ఒక స్నాక్స్ పెట్టాలి గాబట్టి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే తినేసింది. ఇంకా తననైతే ఇంకా ఫ్రెష్ అప్ చేయాలి. ఎందుకంటే తనని ఫ్రెష్ అప్ చేస్తే తన మైండ్ రిలాక్స్ అయిపోయి తను గూడా మంచిగా ఆడుకుంటుంది. లేకపోతే చిరాకు అవుతా ఉంటది. అయినా ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్ళకే వాళ్ళెంత అల్లరి జేస్తారు, ఎంత సతాయిస్తారనేది దెలుస్తుంది. చూసే వాళ్ళకేం దెలుస్తుందిలే. కొడుతున్నారు, తిడుతున్నారు అని అంటే వాళ్ళ అల్లరి భరించలేక ఇంట్లో పనులకు వాళ్ళకి భరించలేక ఇంకా కొట్టడం, తిట్టడం చేస్తాం. తిట్టిన తర్వాత మళ్ళీ మదర్సే ఫీల్ అయ్యరు, ఏడుస్తారు, ఫీల్ అయితారు. అయ్యో! కొట్టినాం గదా అని. పిల్లలందరూ అంతేలే. పిల్లలంటేనే అల్లరి చేస్తారు. పిల్లలు కాకపోతే మనం అల్లరి చేస్తే బాగుంటుందా? కానీ ఇంట్లో ఆడపిల్లుంటే ఆ కళే వేరు గదా! ఇంకా చింతల్లి గారినైతే లేపాను. లేపి ఫ్రెష్ అప్ చేశాను. ఫ్రెష్ అప్ చేసి తననైతే రెడీ చేస్తున్నాను. రెడీ చేసుకుంటా మేమైతే కబుర్లు పెట్టుకుంటున్నాము. నేనైతే ముచ్చట్లు పెట్టాలంటే ఫస్ట్ మా చింతల్లిగాడైతే మన ముసలోళ్ళు గదా ముచ్చట పెట్టినట్టు పెడతాడు. అప్పుడప్పుడు నాకే ఏం ముచ్చట పెడుతున్నావు తల్లి అని అనిపిస్తది. అయినా గానీ తన ముచ్చట మాత్రం ఆపనే ఆపది. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటది. పౌడరేస్తుంటే నాకెందుకు ఇంత పౌడరేస్తున్నావు అని అంటుంది. అంతంత పౌడర్ ఏమి ఎయట్లేదులే తుడుస్తా అని చెప్పాను. కాలికి గూడా చుక్క పెట్టు అని అంటుంది. సరే పెడతాను, కాలికి గూడా దిష్టి తాకకుంటాను అంటే, ఇక్కడ బుగ్గ పైన గూడా చుక్క పెట్టు ఎప్పటికి పెట్టినావు కదా చిన్నగున్నప్పుడు అనంటే, సర్లే అని జెప్పేసి పెట్టాను. ఇట్లా అంటే ఎన్ని వేళ్ళు ఫింగర్స్ మనకి చిటుకుమనంటే ఎంత దయ ఉన్నదని అంటారు గదా! అట్లనే ఇలా అను అని చెప్పి అన్నది. సరే అమ్మ తొందరగా రెడీగా అమ్మ దీపం పెట్టాలి గదా! లేట్ అయితుంది అనంటే, సరే అని జెప్పేసయితే జుట్టేపిచ్చుకుంటుంది. నాకైతే జుట్టయితే స్టైల్ జుట్టొద్దు నాకు ఉత్తగానే అంటే, ఇప్పుడు స్టైల్ జుట్టేసేంత టైం గూడా లేదమ్మా నేనెయ్యను అని జెప్పేసి తననైతే తొందరగా రెడీ జేశాను. ఇంకా నేను గూడా దీపం పెట్టాలి కాబట్టి ఆల్రెడీ నైట్ అయిపోయింది గాబట్టి నేనైతే గూడా ఫ్రెష్ అప్ అయిపోయా. నేనైతే రెడీ అయిపోయి అయితే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. దీపం పెట్టేటప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఒక శ్లోకం చెప్తానని. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సంపద శత్రుబుద్ధి వినాశకం దీపం జ్యోతి నమోస్తుతే. అలాగే నేను మంగళారతి ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సారకే శరణ్యం త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ 2 శ్లోకాలైతే దీపం పెట్టేటప్పుడు పక్కా చెప్పుకుంటాను.
ఇంకా ఈవినింగ్ అయితే కర్రీ ఏం చేయాలో అర్థం కాక రైస్ వండేసి దాన్నయితే పోపు పెట్టాను. ఇంకా అన్నం పోపు పెట్టేసుకున్న తర్వాతకి నేను మా పాప అయితే తినేసాము. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా చేయండి. ఉంటా మళ్ళా సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను. వెళ్తూ చిన్న లైక్ చేయండి. ఉంటా మళ్ళా బాయ్.